సాయం చేస్తా అని అన్నాడు. అంటే నాకు ఏ సాయం వద్దు, మీరు ఏం చేస్తారు, ఏ సాయం వద్దు అని నేను అన్నా. అంటే వాడేమన్నాడు, నాకు ఫర్నిచర్ షాప్ ఉంది మాదే అని. అంటే ఒకసారి మీ ఫర్నిచర్ షాప్ చూపెట్టండి సార్ అని నేను అన్నా. అని వీడియో కాల్ చేసిండు ఇన్స్టాలో. నేను మాట్లాడాను, నేను చిక్కను కదా ఏమంటే. ఇట్లా ఫ్యాన్ చూపెట్టిన, ఫ్యాన్ చూపిస్తే అలా పనిచేసేవాళ్ళు, ఫర్నిచర్ షాప్లో పనిచేసేవాళ్ళు ఓనర్లు కొంచెం కనబడరా మనకు, కనబడరు. అబద్ధం ఎందుకు చెప్పాలి? నేను లైవ్లో అన్నీ కరెక్ట్గా చెప్తాను. చెప్పినప్పుడు నువ్వు కూడా నాకు ఫర్నిచర్ షాప్లో నేను పని చేస్తున్నాను నువ్వు చెప్పాలి. ఓనర్ అని ఎందుకు చెప్పుకోవాలి? నేను ఓనర్ను మేడం, నీకు 10,000 కావాలన్నా చేస్తాను, నేను 20,000 కావాలన్నా చేస్తాను, మీ అభిప్రాయం ఏంది, ఒక ఫ్రెండ్ లాగా ఉండు, ఇవన్నీ నాకు ఏది అవసరం లేదు, నీకు ₹1 అవసరం లేదు, నేను ఉన్న దాంట్లో తింటాను, నాకు అవసరం లేదు. నీ ₹20 20,000 వద్దు 10,000 వద్దు అనమ్మ. కొట్టి పడేస్తే మన బాధ ఏంటంటే నువ్వు అలా పని చేసి